తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో దళితులకు శ్మశాన వాటికలు కేటాయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నెట్టి పుష్పరాజ్ అన్నారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో గత జనవరిలో ధర్నా చేసిన సంగతి తెలిసిందేనని, అయినప్పటికీ ఇప్పటి వరకు శ్మశాన వాటికలు కేటాయించలేదని, అలాగే ఉండి నియోజకవర్గం వాండ్రం లంకనందు దళితుల శ్మశాన వాటికను ఆక్రమించిన 77 సెంట్లు అధికారుల సమక్షంలో విడదీశారు తప్ప ఇప్పటి వరకు పూడిక చేయలేదని, అలాగే ఎన్ఆర్పీ అగ్రహారం నందు శ్మశాన వాటికకు సరైన సదుపాయాలు లేవని, అలాగే వెంప గ్రామంలో శ్మశాన వాటికలో నుంచి చెరువులకు రోడ్లు వేసుకున్నారని, వీటిపై దృష్టి సారించి దళితులకు మేలు చేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పుష్పరాజ్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుని దళితులకు ఇబ్బందులు లేకుండా శ్మశాన వాటికలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని పుష్పరాజ్ కి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేతల సువర్ణరాజు, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు టి భాగ్యరాజ్, భీమవరం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు పిట్టా వినోద్ కుమార్, భీమవరం పట్టణ అధ్యక్షులు చిరాజ్ సాయి, ఉండి నియోజకవర్గ అధ్యక్షులు చిగురుపాటి రాజేష్, పెనుమంట్ర మండల అధ్యక్షులు కుసుమే వెంకటేశ్వరరావు, యువజన విభాగ అధ్యక్షులు గెడ్డం జాన్సన్, యువజన విభాగం అధ్యక్షులు మేడిది సాయి జగన్నాథ్, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఇంటి సుందర్ కుమార్, జిల్లా మీడియా విభాగం అధ్యక్షులు నల్లి రాజేష్, ఈది ప్రవీణ్, ఈది ప్రదీప్, సాదే ప్రసాద్, వర్ధనపు తేజ, రాము తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ జిల్లాలో దళితుల సమస్యల మీద ఏదైతే డ్రైనేజీ ప్రాబ్లం కానీ, రోడ్ల ప్రాబ్లం కానీ, మంచినీరు ప్రాబ్లం కానీ చాలా కూడా ఈ జిల్లాలో సమస్యలు ఎక్కువ ఉండడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా దళితుల శ్మశాన వాటికి మాత్రం చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో 3 రోజుల పాటు నేను ధర్నా చేయడం జరిగింది గత జనవరి నెలలో. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా స్పందించకపోవటం, ఆ శ్మశాన వాటిని ఇవ్వకపోవటం చాలా దారుణం. గతంలో ఎస్సీ కమిషన్ కూడా కలవటం జరిగింది. వాళ్ళు కాయింటర్ రాయించారు కానీ కాయింటర్ రాయించడానికి కూడా డస్ట్బిన్లోకి వెళ్ళిపోయినాయి తప్ప ఇప్పటి వరకు కూడా శ్మశాన వాటికి కేటాయించిన పరిస్థితి ఉంది. దాంతో చూసుకుంటే ఉండి నియోజకవర్గం ఎన్ఆర్పీ అగ్రహారంలో కూడా ఇదే శ్మశాన వాటికి ప్రాబ్లం ఉంది. దాంతోపాటుగా వాండ్ర లంక గ్రామంలో ఒక శ్మశాన వాటిని 70 సెంట్లు ఆక్రమించేసుకున్నారు అక్కడ ఒక సర్పంచ్. ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అప్పుడు ఎస్సీ కమిషన్ దాని మీద లేఖ రాయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. ఆ శ్మశానికి కబ్జా అయిపోయిన శ్మశాన వాటిని ఇప్పటివరకు ఫినిషింగ్ చేసి ఆ గ్రామంలో ఉన్న నాయకులకు అప్పచెప్పలేకపోయింది. అంటే చూసుకుంటే జిల్లాలో ఎక్కడ కూడా శ్మశాన వాటికి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే వెలువూరు గ్రామంలో, నిన్న కాక మొన్న వెంప గ్రామంలో, అంటే చాలా చోట్ల కూడా శ్మశాన వాటికి ఆక్రమణ గురవుతున్నాయి. ఉన్న దాటిని ఆక్రమణ గురవుతున్నాయి, లేనిటికి మాత్రం అసలు స్థలాలు ఇవ్వట్లేదు. జీవో చెప్తుంది ఖచ్చితంగా 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి స్వచ్ఛంగా 1352 జీవో నెంబరు స్పష్టంగా చెప్తుంది. ఆ జీవో ఏం చేస్తున్నారో, అధికారులు ఏం చేస్తున్నారో, ఈ జీవో ప్రకారం మీరు ఎందుకు స్థలాలు కేటాయించట్లేదో ప్రత్యేకంగా మీరు తెలియజేయాలి. అధికారులు ఒకటి అడుగుతున్నాం, నాయకులు కూడా ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప దళితులకి మాత్రం పనిచేసిన దాఖలాలు లేవు. ఏ పార్టీ అయినా సరే, ఎన్ని పార్టీలు మారినా స్వతంత్రం వచ్చి 74-75 సంవత్సరాలు అవుతున్నా శ్మశాన వాటి లేకపోవడం చాలా దారుణం. అలాగే ఆలమూరు గ్రామం నలుమూరులో కూడా ఇదే శ్మశాన వాటి ప్రాబ్లం వచ్చింది. ఏదైతే పుంతగొట్ట ఉందో పుంతగొట్ట మీద కప్పెట్టుకోవడం జరుగుతుంది. ట్రాక్టర్లు వెళ్తున్నాయి, ధాన్యం ఆరేస్తూ ఉన్నారు. మా పూర్వీకులు ఎవరైతే సమాధులు కప్పెట్టామో ఆ సమాధుల నుంచి ట్రాక్టర్లు వెళ్తాం వల్ల శ్మశాన వాటికలన్నీ కూడా ధ్వంసం అయిపోయి చాలా దారుణ పరిస్థితి ఉంది. 2017 అమెండ్మెంట్ ప్రకారం చట్టం చెప్తుంది ఎస్సీ శ్మశాన వాటికి ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయమని స్పష్టంగా చట్టం చెప్తుంది. మేము ఎవరి మీద కూడా కేసులు నమోదు చేయించట్లేదు. ఎందుకంటే మానవత దృక్పథుడు ఏ అధికారికైనా మేము చెప్పేది ఏంటంటే మాకు శ్మశాన వాటికి ఇవ్వండి సార్ అని చెప్పి అడుగుతున్నాం తప్ప మేము ఎవరి మీద కూడా చాలా విజృంభణ చేసి కార్యక్రమాలు చేయలేదు. ఇప్పటికైనా సరే కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు నాగరాణి గారి నుంచి మేము రిప్రజెంటేషన్ జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చి మేడం గారికి ఒకటే చెప్పాం, దళితుల సమస్యలు శ్మశాన వాటికలతో రోడ్లతో పాటు డ్రైనేజీ, మంచినీళ్ళు అన్ని సమస్యలతో పాటు ఎక్కువగా శ్మశాన వాటికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. వాటిని మీరు పరిష్కరించాలి. దయచేసి మీరు మా జిల్లాలో పర్యటిస్తే కనుక మీతో పాటు మేము కూడా పర్యటిస్తామని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా నేను శ్మశాన వాటి మీద ఖచ్చితంగా నేను చూసి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. జిల్లాంతా కూడా మా నాయకులంతా కూడా జిల్లాంతా కూడా మేము కలిసి మేము ఇంకోటి చెప్తున్నాం, ఏదైతే మేడం గారికి దృష్టిలో పెట్టామో ఒక 10-15 రోజుల్లో మేడం గారి దృష్టిలో పెట్టిందా చూస్తాము. 10-15 రోజుల్లో మాత్రం వీటి మీద కూడా ఇంట్రెస్ట్ చూపించకపోతే కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ కానీ ఇంట్రెస్ట్ చూపించకపోతే ఖచ్చితంగా రోడ్డు ఎక్కడానికి మాత్రం 80% కూడా వెనకబడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము రోడ్డు ఎక్కుతాం. రోడ్డు ఎక్కి మా హక్కులు మేము సాధించుకోవడానికి మాత్రం ధర్నా చేయడం మాత్రం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ 100% మానమహల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గతించిన తల్లిదండ్రుల